హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కొత్తగా వచ్చేటోళ్ళు షెడ్లో చాలా మిస్టేక్స్ చేస్తారన్న. నాకు తెలిసిగో ఈ షెడ్ నాకు అంటే మా షెడ్కి దగ్గర ఉంది. నేను ఎందుకు ఈ షెడ్ ఏమంటున్నా ఒకసారి అర్థం చేసుకున్నా. వర్షాకాలంలో ఎంత ఇబ్బంది ఉంటుందంటే అంత ఇబ్బంది ఉంటుంది. కానీ షెడ్ ఇట్లా ఉండడం ద్వారా చూడండి ఎంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు నా షెడ్ చూపిస్తా మరి, అంటే యూ షేప్ ఉంటుంది నా షెడ్, ఇది వి షేప్ ఉంది. ఒకసారి షెడ్ చూడండి ఎంత అసలు ఎంత వర్షం పడ్డా ఇగో ఒకసారి చూడండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత నీట్గా ఉంది అసలు. ఒకవేళ వర్షం ఎక్కువ పడ్డా కానీ ఏమవుతుందంటే ఇంట్లోకి వెళ్ళి అంటే డౌన్ ఇటు సైడ్ చేసారు. ఇగో డౌన్ ఇక్కడ చేసుకోరు. ఇగో ఇక్కడ ఇలా ఒకటి నేను లోనికాలు చూపిస్తా. మొత్తం మొత్తం చూడండి ఒకసారి, చూసినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా మీకు. ఇది మూడో నాలుగో రోజులు అయింది దుడిపిల్ల ఇది పుట్టి. ఇగో ఇక్కడ ఒకవేళ నీళ్ళు అంటే కడిగినా ఇగో ఇక్కడ వెళ్ళిపోతాయి. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, ఇట్లా కట్టుకోవడం ద్వారా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అన్న. బర్రెకు గాలి ఇటు సైడ్ నుంచి గాలి వస్తుంది, ఒకవేళ వర్షం పడ్డా కానీ వెళ్ళిపోతుంది. ఇంకోటి టూ సైడ్ నుంచి గాలి వస్తుంది కాబట్టి షెడ్ తొందరగా ఆరుతుంది. ఇంకోటి సూర్యకిరణాలు ఇలా పడతాయి కాబట్టి బర్రెగిలాగా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి గడ్డిగిలాగా వీళ్ళు దగ్గర పెట్టుకోరు. ఇగో ఇది అది ఫుల్ వర్షం పడడానికి అయినా కోసి ఇక్కడ వేయచ్చు. ఇంకా చూడండి ఇది ఒక 3 ఫీట్లు హైట్ పెట్టుకోండు, అటు సైడ్ 4 ఫీట్లు పెట్టుకోండు. ఒకవేళ వర్షం అటు సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం వచ్చినా తొందరగా వెళ్ళిపోతుంది. ప్లస్ గాలి 2 సైడ్ల నుంచి వస్తుంది కాబట్టి గాలిరా వేయకపోతే మీ అటు నుంచి వచ్చినా ఒకవేళ వర్షం వచ్చినా తొందరగా ఆరిపోతుంది అన్న. మీరు చూడండి ఎంత నీట్గా వేసుకోరు. ఇంకోటి తక్కువ ప్లేస్, ఎక్కువ ప్లేస్ ఇలా కాదు, ఏదో పెద్ద గట్టాలని కాదు, తక్కువ ప్లేస్. నాకు తెలిసి ఇది ఒక 15 ఫీట్లు ఉంటుంది ఇది ఉన్నది. 15 ఫీట్లు అంటే ఒక 8 గజాలు ఉండవచ్చు అన్న, నాకు అంజాద పండు చెప్తున్నా. ఒక్కో ఇంట్లో ఇక గాడి కట్టుకున్న ప్లేస్లో చూడండి 2 సైడ్ కలిపి నాకు 6 అంటే 12 బర్రెలు పడతాయి అన్న. మంచిగా అంత మంచి ప్లాన్ పొంటే వేసుకోరు వీళ్ళు. ఇగో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బర్రె, సారీ 5 పెట్టుకోరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బర్రె అన్న. మంచిగా ఫిక్స్ అంటే బందోబస్తుని పెట్టుకోరు. షెడ్ వేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక వీళ్ళు చూడండి ఎంత మంచిగా పెట్టుకోరు. ఇక ఇట్లా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఇది బెడ్ వేసేటప్పుడు భూమిలోనే ఉంటుంది కాబట్టి పీకరాదాన్ని ఇక ఎంత గుంజినా వీకరాదు. మనం ఏంటంటే ఇంట్లో పెట్టినామనుకోండి, గోడలో పెట్టినామనుకోండి, గోడ వీక్ వస్తుంది. బర్రెలు గుద్దుకున్నా లేకపోతే రుద్దుకున్నా అవి ఏం చేస్తాయంటే బాగా రుద్దుకుంటాయన్న. దానివల్ల ఏమవుతుందంటే పీకపోతుంది, గోడ పోతుంది, ప్లస్ ఇది ఇలాగ పోతుంది. ఒకవేళ మనం నైట్ పూట లేనప్పుడు ఇట్లా అయినాయి అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది చూడండి గాడి ఎంత నీట్గా ఉంది. ప్లస్ వీళ్ళు ఇది 1.5 2 పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే బర్రెగిలంగా మంచిగా అంటే బర్రెగిలంగా మంచిగా ఉంటుందన్న. షెడ్ మనకేందంటే ఉపయోగపడుతుంది. ఎప్పుడు వర్షాకాలంలో బయటికి తీయకపోయినా మంచిగా ఉంటుంది. ఒకసారి ఇక రూమ్ అన్నా బర్రెకి తిండికి అవు కరెక్ట్ రాదు. అది 2 ఫీట్లు బాగా పెట్టినావు, నీట్గా ఉంచుకోరు. ఇక ఇంకోటి రూమ్ చూడండి, ఇది ఒక ఇలా ఒక అంటే మనకు రూమ్ ఎందుకు ఉపయోగపడతా అంటే నైట్ పూట ఎప్పుడైనా లేట్ అయినా ఉండడానికి, ప్లస్ చాప్ కట్టర్లు, దుడ్డే పిల్లలు ఇంకా ఉంటాయి కదా ఉపయోగపడే సామాన్లు ఉంటాయి అట్లా అని చెప్పి ఇక రూమ్ ఇలా చూడండి ఎంత ఇట్లా అడ్డం 10 ఉన్నట్టుంది, అడ్డం ఒక 15 ఉన్నట్టుంది. ఎంత ఉంది ఇది? 15 ఉంటుందా? ఇట్లా 15 ఉన్నది, ఇట్లా 15 ఇట్లా ఉండొచ్చు. ఇట్లా ఇలా 15 ఉన్నట్టుంది. ఇట్లా పొడవు ఎక్కువ ఉన్నది, ఇట్లా పొడవు ఎక్కువ ఉంది. మన సామాన్లు అట్లాంటివి వేసుకోవడానికి ఉపయోగపడతాను. ఒకసారి చూడండి ఎంత మంచి, మీకే వర్షాకాలమే కదా అనేది. ఇగో మేత ఇలా దగ్గర పెట్టుకోండు. ఇగో ఇక్కడ మేత ఆడో మేతనే. వర్షం ఒకవేళ ఎక్కువ పడ్డా కానీ బర్రెలను మంచిగా ఇంట్లోనే షెడ్లోనే ఉంచి మేత వేసుకోవచ్చు. ఒకసారి మీకు దూరంకి వెళ్ళి ఇలా షెడ్ చూపిస్తాను, ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి. కొత్తగా వచ్చేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా షెడ్ వీషేప్ వేయండి అన్న. తక్కువ అయిపోతుంది, ఎక్కువ బడ్జెట్ ఏం పట్టదన్న. ఫస్ట్ కొద్దిగా ఆలోచించి నిదానం చేయండి. యూ షేప్కు ఒక 30,000 తక్కువ అవుతాయి, దీనికి ఒక 30,000 ఎక్కువ అవుతాయి అన్న అంతే. ఎందుకంటే 2 సైడ్ వేయాలి కాబట్టి ఒక 30,000 ఎక్కువ అవుతాయి అన్న. తక్కువ ఈజీగా అయిపోతుంది. ఓ ఇటుకకు ఇది 20 రూపాయలు ఒక ఇటుక, ఒక 500 నుంచి 600 ఇటుక అయితే ఇది అయిపోతుంది. రూమ్కు ఒక 800 ఇటుక వేసుకోండి. 800 ఇలా పట్టదన్న. తక్కువ చూడండి అన్న, చూసి చేయండి అన్న. రూమ్ పెద్దగా ఉంది ఇది. అదే చిన్నగా కొత్తగా వచ్చేటోళ్ళకు చిన్నగా తవ్వకాలు అయిపోయేటట్టు మళ్ళీ రిపేర్ పెట్టకుండా అంటే మళ్ళీ చేయకుండా చూసి చేసుకోండి అన్న.
థ్యాంక్ యూ.